రాజ్యసభ సభ్యులు సాన సతీష్ జన్మదినం సందర్భంగా కాకినాడ రూరల్ ఇంద్రపాలెం గ్రామంలో టీడీపీ నాయకులు కొప్పిశెట్టి నాగబాబు ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంపు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర శెట్టి కార్పొరేషన్ డైరెక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు పాల్గొని కేక్ కట్ చేసి ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. ప్రభుత్వ ప్రైమరీ స్కూల్ నందు విద్యార్థులకు అమ్మ వృద్ధ ఆశ్రమం నందు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చప్పిడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ సాన సతీష్ పుట్టినరోజు సందర్భంగా ఇటువంటి ఆర్భాటాలు లేకుండా సేవా కార్యక్రమాలు నిర్వహించాలనే సూచనలతో ఇలా ఉచిత విద్యా శిబిరంతో పాటు విద్యార్థులకు వృద్ధులకు పండ్లు పంపిణీ చేశామన్నారు. రాబోయే కాలంలో సాన సతీష్ మరిన్ని ఉన్నతమైన పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మాసుమేను శ్రీరాములు, కాళ్ళు శ్రీనివాస్, వినాయక్ తదితరులు పాల్గొన్నారు. ఆకాశంలో ఉంటాడు చెప్పండి కొట్టారు పిల్లలందరూ ఉన్నారు. సతీష్ అంటే హ్యాపీ బర్త్డే టు సానా సతీష్. ఇంటికి అక్కడ ఉంటుంది ఇంత హ్యాపీగా ఉంది. సాఫ్ట్ కేక్ ఉందండి. అదే కదా ఈయన కట్టండి. వెళ్ళండి నేను తినండి కట్టండి. పెద్దడు ఉంటాడు కదా తినేయాలి ఏం కాదు అంతే. పెద్దడు తింటే మరి జాబ్లో కూర్చే వరకు అక్కడ ఇక్కడ మనం సెంటర్లోకి వెళ్ళు. మా ఇంటికాడ సెంటర్లోకి చూడ టెంట్ చూడరా అక్కడ ఏం లేవు కదా. నుంచో పేషెంట్ చూపిందా నుంచో ఎందుకండి రాజకీయం మానేసేయండి. ఎలాగంటే కొనండి बीबी का बात इतनी है ना वो దగ్గర ఉండాలా లేనా ఫిగర్ దా కనకరాజ్ దా చూడండి బీబీ కదా తప్పకుండా వెళ్తుందిరా ప్రతిసారి ఇదే ప్రాబ్లం. ఇవ్వండి ఓకే ఓకే ఈరోజు ఇంద్రపాలెం గ్రామంలో కొప్పిశెట్టి నాగబాబు ఆధ్వర్యంలో ఈరోజు తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు జన్మదినం సందర్భంగా ఈరోజు ఇక్కడ పుట్టినరోజు వేడుక చేయటం అయితే జరుగుతుంది. అయితే ముఖ్యంగా మేము క్లబ్స్ నుంచి కానీ మేము స్వచ్ఛంద సంస్థల నుంచి మేము ఎప్పుడూ కూడా బర్త్డేలన్నీ కూడా ఏదైనా ఆశ్రమాల్లో కానీ పబ్లిక్లో ఏదైనా పేదవాళ్ళ దగ్గర ఇలా జరుపుకోవడం మాకు ఆనవాయితీ. అదేవిధంగా ఈరోజు సానా సతీష్ బాబు కోరిక కూడా నాకు ఫ్లెక్స్లు అది ఏం వేయించొద్దు, నా జన్మదిన వేడుకలు ఏమైనా చేస్తే మీరు సేవా కార్యక్రమాలతో చేయండి అని చెప్పి తను కూడా నినాదం ఇవ్వడం జరిగింది.
ముఖ్యంగా అందుకని ఈరోజు ఇంద్రపాలెం గ్రామంలో ఇక్కడ మేము ఉచిత వైద్య శిబిరంతో పాటు ఈ పండ్ల పంపిణీ కార్యక్రమము, అలాగే ఇక్కడ ఎలిమెంటరీ స్కూల్లో పిల్లలకి పళ్ళు పంచడం పెట్టడము, అలాగే ఇక్కడ దగ్గరలో శివాజీ థియేటర్ ఉండేది పాతది, ఆ పక్కనే ఒక ఆశ్రమం ఉంది, అక్కడ కూడా ఈ పళ్ళు పంపిణీ కార్యక్రమం ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రతి ఒక్కరూ కూడా ఇటువంటి అకేషన్స్లో అనవసర ఆర్భటాలకి ఖర్చులకి పోకుండా మనం ఎక్కడైనా పేదవారి మధ్యలో ఈ బర్త్డే వేడుకని జరుపుకుంటే వాళ్ళు ఆనందంగా ఉంటారు, మన మనసు కూడా ఆనందంగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఆ విధంగా వెళ్ళాలని మరీ కోరుకుంటూ, అలాగే చంద్రబాబు నాయుడు P4 కార్యక్రమం ఒకటి స్టార్ట్ చేశారు. దాన్ని కూడా మన మనసుకి మనకు నచ్చినట్టుగా ఎంతోమందికి ఎవరో ఒకరికి ఎక్కడో చోట సహాయం చేయడం అనేది ప్రతి ఒక్కరు అలవాటుగా చేసుకోవాలి. ఎందుకంటే P4 అనేటప్పటికి గవర్నమెంట్ పెద్ద ప్రోగ్రామ్ కింద అందరూ వెళ్తుంది, కానీ అలా కాదు. ఎవరైనా పేదవాళ్ళు ఉంటే వాళ్ళని మనం హక్కును చేర్చుకోవడం, వాళ్ళ కుటుంబ విషయంలో కానివ్వండి, చదువు విషయంలో కానివ్వండి, ఏదైనా ఆర్థికపరమైన వ్యవహారంలో లేకపోతే ఆహారం పెట్టడంలో కానీ పక్కవాడికి సహాయపడాలనే మెయిన్ ఉద్దేశం P4 కార్యక్రమం. అయితే దీన్ని కొంతమంది ఏంటంటే అందరూ చేయాలా, ఇలా దత్తతలు తీసుకోవాలా, ఇదంతే కష్టమనే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. అలా కాకుండా ఎవరికి వారు స్వచ్ఛందంగా మనకు దగ్గరలో పేదవారు ఉంటే వాళ్ళని దత్తత తీసుకోవడం అంటే వాళ్ళకి ఆర్థికంగా కానీ ఏదైనా సహాయపడటం అనేది ఇంపార్టెంట్. అలాగే పెద్ద వాళ్ళు ఎవరైనా ఉంటే ఫ్యాక్టరీస్ కానీ పెద్ద వాళ్ళు ఎవరైనా ఉన్నప్పుడు పారిశ్రామికవేత్తలు కానీ వాళ్ళు ఎక్కువగా దత్తత తీసుకోవడం, లేకపోతే ఒక గ్రామాన్ని దత్తత తీసుకోవడం, ఈ విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి, అలాగే సానా సతీష్ బాబు మరిన్ని పుట్టినరోజులు జరుపుకుంటూ ఆయన ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీగా కూడా ఉన్నారు. అలాగే మన జిల్లాకి ఇంపార్టెంట్ పర్సన్గా సానా సతీష్ బాబు ముందుకెళ్తున్నారు. భవిష్యత్తులో మరిన్ని పదవులు ఆయనకి రావాలని, ఆయన కష్టం ఆ విధంగా ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, సతీష్ బాబు గారికి ఇక్కడ ఇంద్రపాలెం గ్రామం అంతా తెలుగుదేశం కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు అందరి తరపున మేము పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.